మీ ప్రచారం సమయంలో టక్క 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 ప్రచారంలో మాటలు వదిలిన యశస్వి రెడ్డి అత్తగారు పక్కన ఉన్నారని పక్కన ఉన్నారని కాస్త బెరుగ్గా ఉన్నట్టున్నారు. బెరుకేముందండి, బెరుకులేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ధైర్యం అంతే. నేను అదే చెప్తున్నా, అదే ఎక్కడైనా భయం ఉండద్దు, గౌరవం ఉండాలి, నేను దాన్ని నమ్ముకుంటా. రైట్, కంటిన్యూ చేద్దాం. నాతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా రెడీగా ఉంది మళ్ళీ క్వశ్చన్స్ అడగడానికి. ఫస్ట్ ప్రసాద్ మ్యామ్, జాన్సన్ గారు, మీరు మొదట రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో మొత్తం టికెట్లు అమ్ముకున్నారనేటువంటి ప్రచారం జరిగింది. మీరు ఎన్ని కోట్లకు కొన్నారు టికెట్? నేనేమి కొనలేదండి, అది రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే మాకు అక్కడ స్వచ్ఛంగా సేవ చేశాము. మా ఫ్యామిలీ అయితేనే అక్కడ గెలుస్తుంది అనేది సర్వేలో వచ్చేసింది వాళ్ళకి. మన కర్ణాటకలో సర్వేల ప్రకారం ఎట్లయితే ఇచ్చారో టికెట్లు, అదేవిధంగా కూడా మా పాలకుర్తి నియోజకవర్గం వాళ్ళకి కూడా ఇవ్వటం జరిగింది. సో అది మేము ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్. అంటే ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 45 years అంటే నాకే 11 years అప్పుడు అమెరికా వెళ్ళాను. సో 11 years నుంచి నేను అమెరికాలో ఉన్నానని అంటే ఇక్కడ వచ్చి విజిటింగ్ అందు వచ్చి మేము ప్రతి 6 నెలలకి ఇట్లా సర్వీస్ చేసేవాళ్ళము. కానీ ఇక్కడ ఉండి మనకి అడ్జస్ట్ అవ్వాలి. మళ్ళీ అందుట్లో మాకు బిజినెసెస్ కూడా ఉన్నాయి, చాలా బిజినెసెస్. ఆ బిజినెసెస్ అన్నిటి కూడా మా వారు కార్డియాలజిస్టు, తను చాలా బిజీగా ఉంటారు. సో ఈ బిజినెసెస్ అన్నీ కూడా నేనే చూస్తాను. సో అలాంటిది అన్ని $multi-million బిజినెసెస్ అన్నీ వదిలిపెట్టుకొని రావాలి అని అంటే మాకు ఇంట్రెస్ట్ అనిపించలే ఫస్ట్. సో అదనేది వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు అది అప్పర్ లెవెల్ వరకు పోయింది మా సర్వే, అంటే ఈ ఎవరు సర్వేలో ఉన్నారనేది. సో దానివల్లే మేము రాగలగటం జరిగింది. కానీ మేమేదో టికెట్లు కొనుక్కోవాలను, ఎందుకంటే టికెట్లు కొనుక్కోవాలంటే ఇప్పుడు మేము అక్కడే బిజినెస్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. అంటే మీ ప్రత్యర్థి ఎర్రబల్లి దయాకర్తో మీకు ఎక్కడ చెడింది? అంటే ఒకప్పుడు ఇద్దరు కూడా వ్యాపార భాగస్వామి కానీ, లేదంటే ఎర్రబల్లితో మీకు మంచి రిలేషనే ఉండేది. అసలు మీ ఇద్దరికి ఎక్కడ చెడింది? ఎక్కడ మీరు ప్రత్యర్థులు అయ్యారు? అంటే ఎర్రబల్లితోటి మంచి రిలేషన్ అంటే ఒకటి, మేము ఎప్పుడు అక్కడ స్వచ్ఛంగా సేవ చేసినప్పుడు, ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఎవరైనా కానీ, అంటే నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలని, సర్పంచుల్ని, అక్కడ లోకల్ అంటే లీడర్స్ని పిలవటము, అదేవిధంగా మేము పిలిచాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము అక్కడ ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళం కాబట్టి అమెరికాలో ఏ మన పొలిటీషియన్ వచ్చినా కానీ, వెదర్ ఇట్స్ బీజేపీ, కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్, ఎవరినైనా కానీ మేము ట్రీట్ ఇస్తాము. అంటే ట్రీట్ ఇన్ ఎ సెన్స్ మీన్స్ మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేస్తాము ఆర్గనైజేషన్ తరపున. సో అదొక రిలేషన్ ఉంటుంది ఎప్పుడైనా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ లోకల్గా ఆయన ఉన్నారు కాబట్టి నిజంగా కూడా ఆపోజిషన్ లేదు కాబట్టి ఇంతకుముందు. సో ఇప్పుడు మా తరపున మేము 2018లో మా మనిషిని పెట్టి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము కొన్ని సమయంలో ఏమవుతుందంటే మనకి క్యాంపెయినింగ్ కానీ ఏదైనా కానీ మనకు అక్కడ లోకల్లో ఒక ఇది చేస్తాం కాబట్టి ఎవరు వచ్చినా అది డొనేషన్స్గా ఇస్తాము. సో అంతేగాని మాకు వాళ్ళకి ఏమి పర్సనల్ రిలేషన్ అంటే ఏమీ లేదు, జస్ట్ ప్రొఫెషనల్. మీరు అన్న 2018 వరకు సపోర్ట్ ఇచ్చారు. సో అంతవరకు ఎందుకు రాజకీయాలకు రావాలనిపించలేదు? ఎందుకు ఇప్పుడు రాజకీయాలకు రావాలనిపించింది? ఈ 5 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, ఏం జరిగింది? అంటే ఒకటండి, ఇప్పుడు మేము ఎంతవరకు సేవ చేసి ఇక్కడ ఏమేమి కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ మా చల్లపాలెం ఉంది, చల్లపాలెం మేము దత్తత తీసుకున్నాం 2017లో. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టడానికి స్థలం లేదు అని అంటే 2 ఎకరాల భూమి ఇచ్చాము. సో లైబ్రరీ లేదంటే లైబ్రరీకి ల్యాండ్ కొనిచ్చాము. మళ్ళీ పంచాయతీ గ్రామము లేదు, అక్కడ వాళ్ళకి ల్యాండ్ లేదంటే పంచాయతీ భూమి కొనిచ్చాము. సో అట్లా కొన్ని వాగ్దానాలు చేయటం అంటూ జరిగింది 2017 డిసెంబర్లో. వాళ్ళకి ఎలక్షన్స్ 2018 డిసెంబర్లో. సో ఆ టైంలో ఏమైంది, మనకి ఆ పనులు ఏమీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని అంటే 2018 ఎలక్షన్స్లో మా పేరు చెప్తేనే చాలామంది ఎక్కువ ఓటేయడం జరిగింది. సో దాంతో మరి మంత్రి గారు, ఆయన అప్పటి వరకు ఎమ్మెల్యే గారు కానీ దాని తర్వాతనే మంత్రి అయ్యారు కదా. సో ఆయన కొంచెము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకంటే మంచి పేరు వాళ్ళకు వస్తుందనే సందర్భంతో పనులు ఆపటం జరిగింది. అంటే ఇప్పుడు ఈ స్వచ్ఛంగా పనులే, మా పర్సనల్ పనులు ఏమీ లేవు. మాకేంటంటే ఒక కుంట భూమి కూడా లేదు మాకు ఇక్కడ. ఎందుకంటే మా వారు చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అన్నీ అంటే బేదగానే చనిపోయారు మా మామగారు. సో అమెరికా పోయిన తర్వాత మేము ఇక్కడ సేవల కోసమనే భూములు కొని
దాన ధర్మాలు చేయడం జరిగింది, కానీ మాకు ఇక్కడ ఒక బిజినెస్ కానీ ఒక కుంట భూమి కానీ ఏమీ లేదు ఇక్కడ. మరి తొర్రూరులో ఉన్న భూములు ఎవరివి? తొర్రూరులో ఉన్న భూములు మేము దీనికి కొన్నాము కదా, మా ఫౌండేషన్కి. అది మెగా చట్టాన్ని ఉల్లంఘించి కొన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మీ పైన. ఏంటది? మెగా చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఆ భూములు కొన్నారు తొర్రూరులో. లేదు, మేము కొని ట్రస్ట్కి ఇచ్చాము. సో అది మేము కొన్న భూములే. సో మాకంటూ సొంతంగా అంటూ ఏమీ లేవు. మేము ట్రస్ట్ తరపున చేసినవి లేకపోతే స్వచ్ఛంగ సేవకు చేసినవి కానీ మా ఓన్గా అంటూ ఏమీ లేవు. మేము ఉండే ఇల్లు తప్పితే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.